चैनल के लिए హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు వారిలో దేశభక్తిని మత సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రకాశం బాలోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని సివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 2 రోజుల పాటు నిర్వహించే ప్రకాశం బాలోత్సవ ప్రథమ పిల్లల పండుగ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి వెంకాయమ్మ, నగర మేయర్ శ్రీమతి గంగాధర్ సుజాత, మాజీ శాసనమండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యంలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించగా, ప్రకాశం బాలోత్సవం జెండాను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి వెంకాయమ్మ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చదువుతున్న పిల్లల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రోత్సహించేలా ప్రకాశం బాలోత్సవ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న బాలోత్సవ కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు 4000 మంది పాల్గొనడం సంతోషదాయకమన్నారు. శాల్యూట్ చెప్పినప్పుడు శాల్యూట్ చేయాలి, ఆర్డర్ చెప్పినప్పుడు సౌ చేయాలి. జిల్లా పరిషత్ చైర్మన్ వల్ల మారేటటువంటి ఒక పెద్ద అద్భుతమైన కళ. 32 విభాగాలు, కల్చరల్ విభాగాలకు సంబంధించి 15 విభాగాల్లో 47 విభాగాలలో ఈ 2 రోజుల పాటు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు తర్వాత ఇందులో పాల్గొన్న టీచర్లు కూడా మారిపోవాలి. వీళ్ళు చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్లుగా మారిపోవాలి. మీ అందరి యొక్క సహకారంతో కృషి చేస్తామని చెప్పి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ప్రతిభా విద్యా సంస్థల అధినేత శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా పరిషత్ నుంచి పూర్తి సహాయ సహకారాలు మరియు మేజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హాజరైన చిన్నారులకి అందరికీ నా ఆశీస్సులు. అదేవిధంగా మీ అందరూ ఉండలేకపోయారు. చైర్పర్సన్ గారు పిల్లలన్నా, చదువులన్నా, పాఠశాలలన్నా ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోనే బాలోత్సవం అంటే బాలల్లో అలాగని మన మిగిలినటువంటి పెద్దలు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సి. అద్భుతమైన ఒంగోలు నగరం పీవీఆర్ హై స్కూల్లో బాలోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి అతిథులుగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మన విట్ల బాలసుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు, స్థానిక మేయర్ గారు అండ్ వివిధ అధికారులు, మన ఆనందరావు గారు అండ్ డోనర్స్, ఆల్ టీచింగ్ కమ్యూనిటీ అందరూ కూడా ఇవాళ ఏకంగా ఆర్గనైజ్ చేసేసి దాదాపుగా ఒక 4000 స్టూడెంట్స్కి ఒక మంచి వేదిక ఇచ్చారు. పిల్లలు కూడా చాలా ఆర్వంగా దాదాపుగా ఒక 40 డిఫరెంట్ ఈవెంట్స్లో పాల్గొనడానికి ఎంటర్ జిల్లా వ్యాప్తి నుంచి ఇవాళ రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇవాళ నుంచి రేపు దాకా జరుగుతుంది. రేపు ఈవినింగ్ దీనిలో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు కావాల్సిన ప్రతి సదుపాయాలన్నీ కూడా ఈ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ కార్పొరేషన్స్ కలిపి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా డోనర్స్ వాళ్ళకి కావాల్సిన ప్రైసెస్ కానీ, వాళ్ళకి కావాల్సిన భోజనాలు కానీ కూడా చేయడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా మొట్టమొదటిగా మన జిల్లాలో జరగడం చాలా సంతోషము. వివిధ రాష్ట్రంలో వేరే లొకేషన్స్లో జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రకాశంలో జరగలేదు అనే విషయం చాలా రోజుగా చూసుకొని ఉన్నాము. సో ఇవాళ అది జరగడం చాలా సంతోషము. ఇది మాత్రం కాకుండా నెక్స్ట్ రాబోయిన టైంలో కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో పిల్లలకి దీని గురించి అవగాహన ఇచ్చేసి, వాళ్ళ స్ఫూర్తి ఇచ్చేసి ఇంకా ఎక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చి ఇట్లాంటి పోటీల్లో పాల్గొనడానికి ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి వేదిక ముందుకు వస్తుంది. పిల్లలందరూ కూడా చాలా ఆర్వంగా అన్ని పోటీలకు ప్రిపేర్ చేసేసి ఇక్కడ రావడం చాలా సంతోషము. ఎస్పెషలీ ఇలాంటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఈ టీచర్స్ డిఫరెంట్ కమిటీస్ పెట్టేసి చేయడము అండ్ అదర్ డోనర్స్ అండ్ వాలంటీర్స్ వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను.